నైరుతి రుతుపవనాలు ఇప్పటికే బంగాళాఖాతాన్ని తాకాయి. బంగాళాఖాతం దక్షిణ ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులకు సమీపించాయి. అండమాన్ ఉత్తర సముద్రంలోకి ప్రవేశించాయని, అవి మరింత చురుగ్గా విస్తరించడానికి అనుకూల వాతావరణం ఉందని అటు వాతావరణ శాఖ పేర్కొంది. ఇంకొద్ది రోజుల్లో అరేబియా, బంగాళాఖాతం దక్షిణ ప్రాంతాలు, అండమాన్ నికోబార్ అంతటా రుతుపవనాలు విస్తరించనున్నాయి. క్రమంగా జూన్ 1వ తేదీ కంటే ముందే అంటే మే 27 నాటికి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వివరించింది. దీని ప్రభావంతో ఏపీలో వచ్చే 48 గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. ఏజెన్సీ కోస్తా రాయలసీమ జిల్లాలో బుధవారం అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కడప, శ్రీ సత్యసాయి, పుట్టపర్తి, అన్నమయ్య, రాయచోటి జిల్లాల్లో పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. దీనికి అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. ఆ పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. అమరావతి గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. రాయలసీమలోని సత్యసాయి, పుట్టపర్తి జిల్లాలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో 54 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏలూరు జిల్లా నిడమర్రు 54%, కాకినాడ జిల్లా కాజులూరు 42 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇదే తరహా వాతావరణ పరిస్థితులు మరో 2 రోజుల పాటు కొనసాగనున్నట్లు విపత్తుల నిర్వహణ విభాగం తెలిపింది.